అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అయితే ఈ అబద్ధానికి జనకుడు ఎవరంట? అపవాది. మనం మన నోటి నుండి అబద్ధాలు ఆడుతున్నాం అని అంటే ఆ మాట ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే అపవాది దగ్గర నుంచి వస్తుందని మనం ఆలోచించాలి. అయితే ఇక్కడ మొదటిగా రాయబడిన మాట ఏంటి? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీరు అపవాది సంబంధులు అయినప్పుడు మాత్రమే అబద్ధ సాక్ష్యం పలుకుతారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మీ తండ్రి దురాశలను నెరవేర్చగోచున్నారు అని అంటే అపవాది ఆశలను మీరే నెరవేరుస్తున్నారు. అంటే అపవాది పనిని మీరు చేస్తున్నారు. మీకు తెలియకుండానే మీరేం చేస్తున్నారంటే అపవాది ఏదైతే కష్టపడుతున్నాడో ఈ భూమి మీద అపవాది ఏం చేస్తున్నాడంటే వాడికి అర్థమైపోయింది ఏమని, సమయం కొంచెంగానే ఉంది, ఈ భక్తి పరులందరినీ పక్కకు లాగేయాలని